ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా పెద్ద అవినీతి తిమింగలం, కేవలం ఎన్నికల స్టంట్స్ కోసమే ప్రభుత్వ సొమ్మును దుబారా చేశారు. రోజా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు చిన్న సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. టూరిజం శాఖ మంత్రిగా ఉండి రోజా తిరుమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయించి డబ్బు దండుకున్నారని రవినాయుడు ఎద్దేవా చేశారు. ఈ రెండు అంశాలపై సిఐడి విచారణ జరిపిస్తాం. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రోజాను ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని రవినాయుడు విమర్శించారు. దాని మీద ఆ రోజు ఈఓని అడిగాం, జేఈఓని అడిగినాం, అడిషనల్ ఈఓని అడిగినాం, ముఖ్యమంత్రిని అడిగినాం. ఇంక వాళ్ళదే కాబట్టి ప్రభుత్వం ఈమె ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగింది. ఆ ఆట పాట తిన్న డబ్బు మొత్తం రాబడతాం. దేవుడి జోలికి ఎవరు పోయినా, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎవరు సంపాదించాలనుకున్నా, అక్రమాలు చేయాలనుకున్నా పుట్టగదులు ఉండవు. దాంట్లో భాగమే ఈ ఘోర పరాజయం. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దోచుకునింది ఏదైతే ఉందో మళ్ళీ దేవుడికి వెనక్కి వచ్చే విధంగా చేస్తాం. దాంట్లో ఎవరైతే భాగస్వాములు అయినారో వాళ్ళందరి మీద విచారణ ఇప్పటికే టీటీడీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బిఆర్ నాయుడు గారు వస్తున్నాయి. బిఆర్ నాయుడు గారు కూడా మేము అప్రిషియేట్ చేయాలి. ఏ చైర్మన్ కూడా గతంలో చైర్మన్ ఉన్నారు, మాకు ఎన్ని టికెట్లు కావాలి, బోర్డు మెంబర్లకు ఎంతమందికి టికెట్లు కావాలి, ఫస్ట్ మీటింగ్ జరిగితే నాకు 50 టికెట్లు కావాలి, నాకు 100 టికెట్లు కావాలి, నాకు 200 టికెట్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు గెస్ట్ హౌస్ కావాలి, నాకు అటెండర్ కావాలని చెప్పినారు. కానీ ఈరోజు బోర్డు చూస్తే తిరుపతి ప్రజలుగా చాలా ఆనందం వేస్తూ ఉంది. బోర్డు సభ్యులు ఎంత హుందాగా ఉండాలో అంత హుందాగా మొన్న బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు సభ్యులందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మీ ఆలోచన విధానంగా ప్రజల సహకారం కూడా మీకు ఉంటుంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టద్దండి. శ్రీవారి డబ్బును శ్రీవారికి అందాలి. అది పేద భక్తులకు అందాల్సింది. భక్తులకు అందాల్సిన డబ్బు, దేవాదాయ శాఖకు అందాల్సిన డబ్బు, దాన్ని మీరు రాబట్టే విషయంలో మీకు అండగా మేము ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. దాని మీద ఆ రోజు ఈఓని అడిగాం, జేఈఓని అడిగినాం, అడిషనల్ ఈఓని అడిగినాం, ముఖ్యమంత్రిని అడిగినాం. ఇంక వాళ్ళదే కాబట్టి ప్రభుత్వం